హైదరాబాద్ లో హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం సంచలనంగా మారింది. జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన ఫోర్జరీ ఫైర్ ఎన్ఓసీలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఇంటర్ బోర్డుకు లేఖ రాసిన హైడ్రా పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. నిన్న లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. విచారణలో మొత్తం 52 ఫైర్ ఎన్ఓసీలు నకిలీవని తేలడంతో సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు సూచించింది. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని, అధికారికంగానే ఎన్ఓసీలు అందాయని న్యూ ఎరా హైదవి కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. 2025-26 సంవత్సరానికి 26-27 అంటే ప్రస్తుత అకాడమిక్ ఇయర్ కూడా మేము అఫిలియేషన్ వచ్చింది. ఏంటంటే ఫైర్ ఎన్ఓసి అనేది మేము ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అయినాం. 2024-25-26 కూడా అట్లే వచ్చినారు. మేము వాళ్ళ కొంత కన్సల్టెంట్స్కి డబ్బులు పెట్టినాము. కావాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, పైన మోటరు, కింద మోటరు, స్ప్రింక్లర్స్ ఇవన్నీ పెట్టినాము. దాని తర్వాత మీకు ఫైర్ ఎన్ఓసి ఇస్తామని చెప్పినారు, తెచ్చిచ్చినారు. ఈసారి కూడా మళ్ళీ కొంత అమౌంట్ పే చేసినాము. ఎందుకంటే మాకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ అనేది ఉంది. దానికోసం ఫైర్ ఎన్ఓసి, స్ట్రక్చరల్ సౌండ్నెస్, గ్రౌండ్ స్పోర్ట్స్ సర్టిఫికెటు అండ్ శానిటరీ సర్టిఫికెట్స్ ఇవి ప్రతి సంవత్సరం మేము ప్రొడ్యూస్ చేయాలి. అవి చేస్తున్నాము. ఈసారి కూడా చేసినాము. అఫిలియేషన్ వచ్చింది కాలేజీకి. చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్పి నన్ను పంపించారు. తీరా ఇప్పుడు మళ్ళీ అధికారులు ఏం తెలిసింది, ఏం ఎంక్వైరీ చేసారు, మేమెందుకు వచ్చినాం, అందులకు మా మీద ఎందుకు కేసు బనాయించారు? మాకు ఇచ్చిన సర్టిఫికేటే కదా మేము తీసుకుని అందులో పెట్టింది, మా ఇంట్లో తయారు కాలేదు కదా. సరే మీరు అన్నట్టు మేము పెట్టినాం కాబట్టి మేము ఒక కల్పరేటే అనుకున్నాం. మాకు శిక్ష ఏముండాలి? మాకు ఆల్రెడీ శిక్ష పడ్డ. మా కాలేజ్కే పర్మిషన్, మా జూనియర్ కాలేజ్